ఈ పైన ఉన్న కండిషన్ చూసారా? దీన్ని మనం తెలుగులో పెయిన్ కొరుకుడు అని, మెడికల్ టర్మ్స్ లో అలోపేషియా ఏరియాటా అని చెప్తాం. కానీ ఇందులో మీరు సరిగ్గా గమనించినట్టయితే ఇది చిన్నగా ఉన్నప్పుడు మేబీ వాళ్ళ పేరెంట్స్ కి తెలియకనో, లేకపోతే లోకల్ వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చెప్పారనో నాటు వైద్యాలకు వెళ్ళారనమాట. దానివల్ల అక్కడ ఉన్న హెయిర్ తో పాటు స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయి అది చాలా పెరగడం జరిగింది. అయితే ఈ పేను కొరుకుడు లేదా అలోపేషియా ఏరియాటా ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ కామన్ గా మనం దీన్ని చిన్నపిల్లల్లో లేదా మధ్య వయసులో ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటాము. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అగైన్ ఇందులో ఏంటంటే ఇందులో మన ఇమ్యూనిటీ మనకి అగేన్స్ట్ గా పనిచేయడం వల్ల మనకి ఫాలిక్యులర్ డ్యామేజ్ అనేది జరగడం వల్ల ఈ హెయిర్ అనేది లాస్ అవుతా ఉంటాం. దీనికి రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రాపర్ గా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా అక్కడ హెయిర్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. కాకపోతే టైమ్లీ ట్రీట్మెంట్, టైమ్లీ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో ట్రీట్మెంట్ విషయానికి వస్తే రకరకాలుగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఆయింట్మెంట్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు చేయాల్సింది చిన్నగా ఉన్నప్పుడు ఒక స్కిన్ డాక్టర్ ని సంప్రదించి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్ గా హెయిర్ అనేది మీరు చూడగలరు.